మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం సైన్స్ లెసన్ చెప్పుకుందాం. డేట్ 4/8/20 సైన్స్. ఓకే, ఆల్రెడీ మనం రెస్పిరేటరీ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం. రెస్పిరేటరీ సిస్టమ్ ఆల్రెడీ ఈ రెస్పిరేటరీ సిస్టమ్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందమ్మా? నోస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఫస్ట్ నోస్ అనే పార్ట్ దగ్గర జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఈ ఫింగర్ని మీ నోస్ దగ్గర పెట్టుకోండి. గాలిని బయటికి వదలండి. వదిలేరు కదా, అప్పుడు ఏమైంది? గాలి అనేది బయటికి వస్తుందని తెలుస్తుందా మీకు? రెస్పిరేషన్ జరుగుతుందా? ఓకే, ఇప్పుడు మనం అంటే ఈ రెస్పిరేటరీ సిస్టంలో నోస్ కూడా ఏంటిది? ఒక ఆర్గాన్. అనమాట. అసలు ఈ నోసేనా ఇంకా రిమైనింగ్ ఇంకేమైనా ఉన్నాయో మనం ఇప్పుడు చెప్పుకుందాం. రెస్పిరేటరీ సిస్టంలోని organs of the respiratory system. Organs of the respiratory system. ఆల్రెడీ మనం పిక్చర్ డ్రా చేసుకున్నాం కదా. ఓకే, ఇది రెస్పిరేటరీ సిస్టమ్. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? నోస్. నోస్. నెక్స్ట్ ఇది విండ్ పైప్. తర్వాత లంగ్తో పాటు ఇంకా మనకి ఇక్కడ ఏముంది? బ్రౌన్ చెస్ట్. ఇప్పుడు పేజ్ నెంబర్ 18 చూడండి. బ్రౌన్ చెస్ట్. BRONCHUS. బ్రౌన్ చెస్ట్. నెక్స్ట్ బ్రౌన్ చెస్ట్ అంటే ఏంటి? ఇవమ్మా, ఇవి బ్రౌన్ చెస్ట్. నెక్స్ట్ డయాఫ్రమ్. DIAPHRAGM. diaphragm. These are the respiratory system parts. That means organs. అవి ఎలా వర్క్ చేస్తాయో చూద్దాం. పేజ్ నెంబర్ 18 తీశారు కదా టెక్స్ట్ బుక్లో. పేజ్ నెంబర్ 18 కంటెంట్ బుక్ ఆర్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 18 కంటెంట్ బుక్ ఆర్ టెక్స్ట్ బుక్. ఓకే చూడండి,
రెస్పిరేటరీ సిస్టమ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ రెస్పిరేషన్. ఈ రెస్పిరేషన్లో ఉన్న ఆర్గాన్స్ ఎలా ఉపయోగపడతాయంట, రెస్పిరేషన్ చేయడానికి ఉపయోగపడతాయంట. అవి ఏమేమి ఉన్నాయో చూడండి. దట్ ఈస్ నోస్, విండ్ పైప్, బ్రాంచెస్, లంగ్స్ అండ్ డయాఫ్రమ్. లంగ్స్ ఆర్ ద మెయిన్ ఆర్గాన్స్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్. ఈ లంగ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? లంగ్స్ 2 లంగ్స్ ఉన్నాయి. ఈ 2 లంగ్స్ మనకి మెయిన్ ఆర్గాన్ అనమాట. ఈ రెస్పిరేటరీ సిస్టంలో మెయిన్ ఆర్గాను లంగ్స్, మెయిన్ ఆర్గాన్ అనమాట. ఈ లంగ్స్ లేకుండా రెస్పిరేషన్ అనేది జరుగుతుందా? జరగదు. చూడండి, ఇప్పుడు మనం ఒక్కొక్క ఆర్గాన్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ నోస్. నోస్, ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ స్టార్ట్ విత్ ద నోస్. రెస్పిరేషన్ స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే ఫస్ట్ నోస్ దగ్గర స్టార్ట్ అవుతుందంట. వి బ్రీత్ త్రూ ద నోస్. మనం ఏం చేస్తాం? ముక్కు ద్వారా గాలి తీసుకుంటాం. ద నోస్ ఈజ్ కనెక్టెడ్ టు ద లంగ్స్. ఈ నోస్ దేనికి కనెక్ట్ అయింది? లంగ్స్కి కనెక్ట్ అయి ఉంది. త్రూ ద విండ్ పైప్. నోస్కి లంగ్స్కి మధ్యలో ఏముంది? విండ్ పైప్. విండ్ పైప్ ఉందన్నమాట. ద ఓపెనింగ్స్ ఆఫ్ నోస్ ఆర్ నోన్ యాజ్ నాజిల్స్. ఈ ఇప్పుడు ఈ ముక్కు దగ్గర 2 ఉంటాయి, 2 రంధ్రాలు ఉంటాయి. దాన్ని నాజిల్స్ అంటారు. ఏమంటారు? నాజిల్స్. NOSTRILS, నాజిల్స్. నాజిల్స్. ద ఓపెనింగ్ ఆఫ్ నోస్ అంటే 2 రంధ్రాలు ఓపెన్ అయి ఉంటాయి కదా, వాటిని నాజిల్స్ అంటారు. ద ఓపెనింగ్స్ ఆఫ్ నోస్ ఆర్ నోన్ యాజ్ నాజిల్స్. ఎయిర్ ఎంటర్స్ ద నోస్ త్రూ ద నాజిల్స్. ఎయిర్ ఫస్ట్ ఎక్కడి నుంచి వెళ్తుంది? ముక్కులో నుంచే వెళ్తుంది కదా. 2 నాజిల్స్ ఉన్నాయి కదా, ఆ నాజిల్స్లో నుంచి వెళ్తాయి అన్నమాట. ఇన్సైడ్ ద నోస్ హెయిర్ అండ్ మ్యూకస్ ఆర్ ప్రెసెంట్. కానీ ఈ ముక్కులో ఏమేమి ఉంటుందన్నమాట? హెయిర్, జుట్టు ఉంటుంది. అలాగే మ్యూకస్, హెయిర్, మనం ముక్కులో హెయిర్ ఉంటుందమ్మా. అలాగే మ్యూకస్. మ్యూకస్ అంటే ఏంటి? లిక్విడ్. జలుబు చేసినప్పుడు మనకి లిక్విడ్ వస్తుంది కదా, అది మ్యూకస్. హెయిర్ అండ్ మ్యూకస్ ఆర్ ప్రెసెంట్. దే ప్రివెంట్ డర్ట్ అండ్ డస్ట్ ఫ్రమ్ ఎంటరింగ్ ద నోస్ అలాంగ్ విత్ ద ఎయిర్ వి ఇన్హేల్. మనం ఎప్పుడైతే గాలి తీసుకుంటున్నామో నోస్ ద్వారా, నోస్లో నాజిల్స్ ఉంటాయని చెప్పాను. నాజిల్స్ ద్వారా గాలి తీసుకున్నప్పుడు ఆ నాజిల్స్లో హెయిర్ ఉంటుంది, మ్యూకస్ ఉంటుంది. మ్యూకస్ అనేది ఏంటంటే లిక్విడ్లో ఉంటుంది. మనకి జలుబు చేసినప్పుడు తెలుస్తుంది అనమాట ఆ డిఫరెన్స్. ఈ 2 ఉంటాయి అన్నమాట, హెయిర్ అండ్ మ్యూకస్. ఇవి ఏం చేస్తాయంట? మనం గాలి పీల్చినప్పుడు ఈ హెయిర్ మ్యూకస్ డర్ట్ అంటే దుమ్ము కానీ ఏమైనా ముక్కులోకి వెళ్లకుండా ఆపుతాయి. ముక్కులోకి డస్ట్ వెళ్లకుండా ఈ నాజిల్స్ అనేవి, అదే హెయిర్ మ్యూకస్ అనేవి ఆపుతాయి అన్నమాట. ఎయిర్ వి ఇన్హేల్. ఆల్రెడీ వి ఇన్హేల్ అంటే ఏం చెప్పుకున్నాం? టేకింగ్ ఎయిర్. టేక్ ఇన్ ఎయిర్. ఎయిర్ని తీసుకోవడం అన్నమాట. ఆ తీసుకున్నప్పుడు నాజిల్స్ ద్వారా తీసుకుంటాం. నాజిల్స్లో హెయిర్ మ్యూకస్ ఉంటుంది. ఆ హెయిర్ మ్యూకస్, హెయిర్ అంటే జుట్టు, మ్యూకస్ అంటే లిక్విడ్ అని చెప్పాను కదా, మనకి జలుబు చేసినప్పుడు ఎక్కువ తెలుస్తుంది అనమాట. ఈ 2 ఏం చేస్తాయి? మనం గాలి పీల్చుకున్నప్పుడు ఈ హెయిర్ మ్యూకస్ డర్ట్ వెళ్లకుండా ఆపుతాయి. ఓకే, ఇది నోస్. తర్వాత పేజ్ నెంబర్ 19. పేజ్ నెంబర్ 19. విండ్ పైప్. విండ్ పైప్. విండ్ పైప్ ఈస్ ద పాసేజ్ దట్ కనెక్ట్ ద నోస్ అండ్ ద మౌత్. ఈ విండ్ పైపు దేనికి కనెక్ట్ అయింది? నోస్కి కనెక్ట్ అయింది, అలాగే మౌత్కి కనెక్ట్ అయింది. విండ్ పైప్. విండ్ పైప్ గురించి చెప్పుకుంటున్నాం కదా మనం. ఈ విండ్ పైప్కి నోస్ది కలిసింది, అలాగే నోటి ద్వారా వచ్చింది, ముక్కు ద్వారా వచ్చింది. తర్వాత ఎక్కడ కలిసింది? 2 లంగ్స్ దగ్గర కలిసింది. Windpipe is the passage that connect the nose and mouth to the lungs. It is also known as trachea. 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 It splits into two main branches called bronches. ఈ ట్రాకియా అనేది అంటే అసలు ట్రాకియా అంటే ఏం చెప్పుకున్నాం?
ఇవి రెండుగా డివైడ్ అయినాయి అమ్మా. విండ్ పైపు రెండుగా డివైడ్ అయింది. దాన్ని ట్రాచియా అన్నాం. కానీ వీడు ఇంకోటి కూడా చెప్పాడు. ఇట్ స్ప్లిన్స్ ఇంటూ 2 మెయిన్ బ్రాంచెస్ కాల్డ్ బ్రాంచీ. ఆల్రెడీ నోస్, మౌత్, విండ్ పైపు ఈ మొత్తం లంగ్స్ దగ్గర ఈ మొత్తం కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ ప్రాసెస్ని ఏమన్నాం? ఇట్ ఈజ్ నోన్ యాజ్ ట్రాచియా. అలాగే దీనికి 2 బ్రాంచెస్ ఉన్నాయంట. ఇట్ స్ప్లిట్స్ ఇంటూ 2 మెయిన్ బ్రాంచెస్ కాల్డ్ బ్రాంచీ. BRONCHI. Left branches and right branches. Left branches and right branches. Which enters into each lung. ఇవి ప్రతి లంగ్లోనూ ఉంది. ఈ లంగ్లోనూ ఉంది, ఈ లంగ్లోనూ ఉంది. ఏంటిది అది? బ్రాంచెస్. బ్రాంచెస్ ఆర్ పైప్స్ త్రూ విచ్ ఎయిర్ పాసెస్ టు రీచ్ ద లంగ్స్. ఇవి ఈ బ్రాంచెస్ అనేవి దేనికి ఉపయోగపడతాయంట? మనం ముక్కు నుంచి గాలి తీసుకున్నప్పుడు విండ్ పైప్లోకి వెళ్ళి విండ్ పైప్ నుంచి ఈ బ్రాంచెస్ ద్వారా లంగ్స్లోకి ఎయిర్ అనేది వెళ్తుంది. అందుకు ఉపయోగపడతాయి. కానీ నోసు, మౌత్, విండ్ పైపు, లంగ్స్ ఈ మొత్తం ఒకే దానికి అటాచ్ అయిన దాన్ని ఏమంటారు? ట్రాచియా. అలాగే ఈ ముక్కులో నుంచి గాలి తీసుకున్నప్పుడు, అంటే మనం ఇన్హేల్ చేసినప్పుడు గాలి ఈ బ్రాంచెస్ నుంచి లంగ్స్కి వెళ్తుంది. నెక్స్ట్ లంగ్స్. లంగ్స్ పార్ట్ చూడండి. ఆర్ యు నో లంగ్స్ ఆర్ ద మెయిన్ ఆర్గాన్స్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్. ఆల్రెడీ నేను ఫస్ట్లో చదివాను కదా, లంగ్స్ అనేవి ఈ రెస్పిరేటరీ సిస్టంలో మెయిన్ ఆర్గాన్స్ అని. యునో తెలుసు కదా మీకు. లంగ్స్ ఆర్ ద మెయిన్ ఆర్గాన్స్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్. వీ హ్యావ్ 2 లంగ్స్. మనకి ఎన్ని లంగ్స్ ఉన్నాయి? 2 లంగ్స్ ఉన్నాయి. ద రైట్ లంగ్ అండ్ ద లెఫ్ట్ లంగ్. రైట్లో ఒక లంగ్ ఉంది, లెఫ్ట్లో ఒక లంగ్ ఉంది. లంగ్స్ ఆర్ స్పాంజీ బెలూన్ లైక్ స్ట్రక్చర్. ఈ లంగ్స్ అనేవి ఎలా ఉంటాయంట? స్పాంజీ బెలూన్ లైక్ స్ట్రక్చర్. స్పాంజీ బెలూన్ లైక్ స్ట్రక్చర్ అంటే బెలూన్స్ లాగా ఉంటాయి అన్నమాట. వెన్ ఎయిర్ ఈజ్ ఇన్హేల్డ్, మనం గాలి తీసుకున్నప్పుడు ద ఆక్సిజన్ దట్ రీచెస్ ద లంగ్స్ ఈజ్ అబ్జార్బ్డ్ బై ద బ్లడ్ అండ్ సెంట్ టు ద ఆల్ బాడీ పార్ట్స్. మనం ఎయిర్ తీసుకున్నాం కదా, అప్పుడు ఏమవుతుంది? ఎయిర్ తీసుకున్నప్పుడు అంటే అది తీసుకున్న ఎయిర్ ఏమంటారు? ఆక్సిజన్ అంటారు. ఆ ఆక్సిజన్ ఈ లంగ్స్కి రీచెస్ ద లంగ్స్ ఈజ్ అబ్జార్బ్డ్ బై ద బ్లడ్. రీచ్ అయిన తర్వాత బ్లడ్లో కలుస్తుంది అండ్ సెంట్ టు ఆల్ బాడీ పార్ట్స్. తర్వాత బాడీలో అన్ని పార్ట్స్కి బ్లడ్ని పంపిస్తుంది. మనం గాలి పీల్చుకోపోయామనుకోండి, ఆక్సిజన్ అనేది బ్లడ్లోకి వెళ్ళదు. బ్లడ్లోకి వెళ్ళిపోతే ఆ బ్లడ్ బాడీలో అన్ని పార్ట్స్కి వెళ్ళాలంటే ఆక్సిజన్ కంపల్సరీ ఉండాలి. అందుకనే మనకి ఎయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా ఏ ఎయిర్? ఆక్సిజన్. మనం తీసుకునేది ఆక్సిజన్, రిలీజ్ చేసేది కార్బన్ డైఆక్సైడ్. ఈ లంగ్స్ ఎలా ఉన్నాయంట? స్పాంజీ బెలూన్ లైక్ స్ట్రక్చర్. ఓకే. నెక్స్ట్ ఎక్స్క్రిటా ఉంది చూడండి. ఎక్స్క్రిటా. If you could spread both your lungs flat, they would cover an area as big as an tennis court. ఇప్పుడు ఈ లంగ్స్ని మొత్తం పరిచామనుకోండి, మొత్తం రెండు లంగ్స్ని ఫ్లాట్గా పరిచామనుకోండి, అది మొత్తం ఎంత షేప్లో ఉంటుందంటే మనం టెన్నిస్ కోర్ట్ వేసుకుంటాం కదా, ఆడతాం కదా టెన్నిస్. ఆ ఆటకి ఆడేటప్పుడు మనం కోర్టు వేస్తాం కదా, టెన్నిస్ కోర్ట్ వేస్తాం కదా, అంత ఏరియా ఉంటుందంట మన లంగ్స్. ఆ లంగ్స్ని మనం ఫ్లాట్గా పరిచినప్పుడు 2 లంగ్స్ని టెన్నిస్ కోర్ట్ అంతా ఏరియా ఉంటుందన్నమాట. నెక్స్ట్ డయాఫ్రమ్. నెక్స్ట్ ఏంటిది? డయాఫ్రమ్. ద డయాఫ్రమ్ ఈజ్ ఏ డోమ్ షేప్డ్ మస్క్యులర్ వాల్. ఇది ఎలా ఉంటుందంట? డోమ్ షేప్లో ఉంటుందంట. డోమ్ షేప్డ్ మస్క్యులర్ వాల్. డోమ్ షేప్డ్ మస్క్యులర్ వాల్ ఎలా ఉంటుందంటే, డోమ్ అంటే ఎలా ఉంటుందన్నమాట,
డోమ్ షేప్ మస్కులర్ వాల్ బిలో ద లంగ్స్. ఎక్కడుంది ఇది? లంగ్స్కి బిలో, కింద ఉంది, లంగ్స్కి కింద ఉంది అనమాట. ఇట్ ఈస్ ద మజిల్, ఇట్ ఈస్ ఏ మజిల్. ఈ డయాఫ్రమ్ అనేది మజిల్ దట్ వర్క్స్ విత్ లంగ్స్ టు బ్రీత్ ఇన్ అండ్ అవుట్. ఇది ఈ మజిల్ అనేది మనం గాలి తీసుకున్నప్పుడు వదిలినప్పుడు రెండింటికి ఈ డయాఫ్రమ్ ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? నోస్లో ఏముంటాయని చెప్పుకున్నాం? నాజిల్స్, రెండు రంధ్రాలు ఉన్నాయి కదా మనకి. దాంట్లో లోపల హెయిర్ మ్యూకస్ ఉంటుందని చెప్పాం. ఈ హెయిర్ మ్యూకస్ దేనికి ఉపయోగపడతాయి? మనం గాలి పీల్చినప్పుడు, అంటే మనం గాలి లోపలికి తీసుకున్నప్పుడు, అంటే ఇన్హేల్ చేసినప్పుడు ఈ హెయిర్ మ్యూకస్ లోపలికి డర్ట్ అండ్ డస్ట్, ఈ రెండింటిని లోపలికి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తుందంట. డర్ట్ అండ్ డస్ట్ ఎంటరింగ్ అవర్ నోస్, ఈ రెండు ప్రొటెక్ట్ చేస్తాయి. తర్వాత విండ్ పైప్. ఈ విండ్ పైప్ ఎక్కడి నుంచి ఎక్కడికి అటాచ్ చేయండి? నోస్, మౌత్ అండ్ విండ్ పైప్ చివరిలో లంగ్స్కి అటాచ్ చేయండి. ఈ విండ్ పైప్లో ఈ విండ్ పైప్లో నోస్, మౌత్, విండ్ పైప్ అండ్ లంగ్స్, ఈ మొత్తం ప్రాసెస్ అంటే ట్రాక్, ఇది ఒక ట్రాక్ అనమాట. ఈ ట్రాక్ మొత్తాన్ని ఏమైనా ట్రాచియా. తర్వాత ఈ విండ్ పైప్లో గాలి వెళ్ళిన తర్వాత బ్రౌంచెస్ అని రెండు ఉన్నాయి, ఇటు సైడ్ గీతలు అనమాట. దీంట్లో నుంచి ఏమవుతుంది? గాలి లంగ్స్కి చేరుతుంది, గాలి ఎయిర్ అనేది లంగ్స్కి రీచ్ అవుతుంది. దట్ ఈస్ విండ్ పైప్. 2 బ్రౌంచెస్ ఉన్నాయి కదా, లెఫ్ట్ బ్రౌంచ్, రైట్ బ్రౌంచ్. తర్వాత లంగ్స్. ఎన్ని లంగ్స్ ఉన్నాయి మనకి? 2 లంగ్స్ ఉన్నాయి. ఇది ఎలా ఉంది? స్పాంజీ బెలూన్ లైక్ స్ట్రక్చర్. ఈ స్పాంజీ బెలూన్ లైక్ స్ట్రక్చర్లో అంటే మనం లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, రెండు ఉన్నాయి. మనం గాలి పీల్చుకున్నప్పుడు ఏమవుతుంది? మనం పీల్చుకున్న గాలి ఆక్సిజన్ అనమాట. అది లంగ్స్కి రీచ్ అయ్యి తర్వాత ఎక్కడికి వెళ్తుంది? బ్లడ్లోకి వెళ్తుంది. బ్లడ్లో నుంచి బాడీలో ఉన్న అన్ని పార్ట్స్కి బ్లడ్ తీసుకెళ్తుంది అనమాట ఆక్సిజన్ని. ఓకే, నెక్స్ట్ డయాఫ్రమ్ అనేది ఏంటిది? ఈ పార్ట్ అనమాట. ఇది ఎలా ఉంది? డోమ్ షేప్డ్ మస్కులర్ వాల్, డోమ్ షేప్లో ఉందన్నమాట. ఇది ఏం చేస్తుందన్నమాట? మనం తీసుకున్న గాలిని, పీల్చిన గాలి, వదిలిన గాలి రెండింటికి ఇదేమవుతుంది? మజిల్ అనమాట. ఇది ఒక మజిల్ కాబట్టి ఇది గాలి పీల్చినప్పుడు వర్క్ చేస్తుంది, బయటకు వదిలినప్పుడు కూడా వర్క్ చేస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద ఆర్గన్స్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పేజ్ నెంబర్ 21 21లో ఈ పార్ట్స్ ఫిల్ చేసుకోండి. పేజ్ నెంబర్ 21 కంటెంట్ బుక్లో పిక్చర్ ఉంది. ఆ పిక్చర్లో ఈ 4 పార్ట్స్ ఉన్నాయి. ఈ 4 పార్ట్స్ ఫిల్ చేసుకోండి. నోస్, విండ్ పైప్, లంగ్ అని పెట్టండి. లంగ్ అండ్ ఒకటే చూపించాడు కాబట్టి లంగ్, రెండు చూపిస్తే లంగ్స్ అని పెట్టాలి. తర్వాత డయాఫ్రమ్. టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 21 పిక్చర్ ఉంది. సెకండ్ క్వశ్చన్లో పిక్చర్లో ఈ పార్ట్స్ రాసుకోవాలి. తర్వాత బ్లాంక్స్ కూడా ఫిల్ చేద్దాం. అమ్మా, రాసుకోవాలి. ఓకే, పేజ్ నెంబర్ 21లోని కంటెంట్ బుక్ ఫస్ట్ క్వశ్చన్,
బ్లాంక్స్ అన్నమాట. బ్లాంక్స్. చూడండి ఏ. The nose is connected to the lungs through the dash. Nose, lungs మధ్యలో దేని కనెక్ట్ అయింది? దేని ద్వారా కనెక్ట్ అయింది? నోస్ దేని ద్వారా లంగ్స్ కనెక్ట్ అయింది? విండ్ పైప్. WIND విండ్, PIPE పైప్, విండ్ పైప్. తర్వాత బి. డాష్ ఆఫ్ స్పాంజీ బెలూన్ లైక్ స్ట్రక్చర్. ఏది బెలూన్ లైక్ స్ట్రక్చర్ లో ఉంటుందని చెప్పాం? లంగ్స్. LUNGS లంగ్స్. సి. విండ్ పైప్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. విండ్ పైప్ ని ఇంకో పేరుతో కూడా పిలవచ్చంట. అంటే నోస్, మౌత్, అలాగే విండ్ పైపు, లంగ్స్, ఈ మొత్తం ట్రాక్ అంతా ఏమని చెప్పాం మనం? ట్రాకియా. తర్వాత డి. ద డాష్ ఈస్ ద డోమ్ షేప్డ్ మస్క్యులర్ వాల్ బిలో ద లంగ్స్. లంగ్స్ కి కింద ఉన్న పార్ట్ డోమ్ షేప్ లో ఉంది, అదొక మస్క్యులర్ వాల్. దాన్ని ఏమంటారు? డయాఫ్రామ్. DIAPHRAGM డయాఫ్రామ్. ఓకే, నెక్స్ట్ మనం తర్వాత ప్రాసెస్ గురించి చెప్పుకుందాం. ఈరోజుకి క్లాస్ ఆర్గాన్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ టెక్స్ట్ బుక్ ఫిల్లింగ్ అయ్యింది. ఓకే నాన్న, నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. బాయ్.